ప్రవేశపెట్టి మొత్తం అంతా ఉచితంగా చేసి పారేస్తున్నారు. తర్వాత మన జగన్మోహన్ రెడ్డి గారిని దాంతో ఇంకా ఎన్నో రోగాలను చేర్చి, ఎన్నో సమస్యలు చేర్చి, వాటిని పెద్ద చేసి, వాటిని ఎక్స్పాండ్ చేసి బాగా ప్రజలకు అందుబాటులో పెట్టినాడు. ఇప్పుడు ప్రజెంట్ చంద్రబాబు నాయుడు ఏం చేసినాడంటే బిల్స్ అన్ని కూడా ఆపేసినాడు. దాదాపు ఒక 2000 కోట్ల పైచిలకు బిల్స్ అన్ని హాస్పిటల్కి ఆపేయడం వల్ల ఇప్పుడు వాళ్ళు ప్రైవేట్ పరం ఎవరైతే చేస్తున్నారో వారి మన 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 దాంతో ఒకటి ఉన్నది, ఏమున్నదంటే అన్ని గవర్నమెంట్ స్కూల్స్లో ఏంటంటే మన ప్రభుత్వంలో నో వేకెన్సీ అని ఉన్నది, అంటే అన్ని సీట్లు నిండుతున్నాయి. ఇప్పుడు హాస్పిటల్స్లో బయట నో పెడుతున్నారు, ఎందుకు మేము ట్రీట్మెంట్ చేయలేము, మాకు డబ్బులు రావడం లేదని చెప్పి, మీరు జాయిన్ కావకండి అని చెప్పి ఆడ నో వేకెన్సీ అనే విధంగా వాళ్ళు పెట్టుకుంటున్నారు. అంటే దెర్ ఈజ్ అ లాట్ ఆఫ్ వాళ్ళకు మనకు చాలా డిఫరెన్సెస్ ఉంది, మన గవర్నమెంట్కు వాళ్ళ గవర్నమెంట్కు. మంది ప్రజా సంక్షేమ గవర్నమెంట్, ప్రజల కోసమే పుట్టిన గవర్నమెంట్, ప్రజల కోసమే పెట్టిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రజల కోసమే నడిచిన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ప్రజానాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, నార్మల్ నాయకుడు కాదు. నేను దగ్గర నుంచి చాలాసార్లు చూసినా. మనమే ఒక ఉదాహరణకు చిన్న విషయం చెప్తాను, నేను కల్లారా చూసినాను. జగన్మోహన్ రెడ్డి గారు ఒక సభకు పోయినప్పుడు బయట అందరికీ మామూలు నార్మల్ ఉన్నది, ఒక నాయకుడు అతనికి స్పెషల్ క్యారీ తెస్తే ఆయన ఏమనంటే బయట ఏం తింటున్నారు అది నాకు పెట్టండి అన్నాడు. అది నాయకుడు అంటే. బయట ఏం తింటున్నారో అదే నాకు తెమ్మన్నారు. పాపం పిఏ రవీంద్ర అందరూ తీసుకొచ్చి మళ్ళీ బయట నుంచి తెచ్చిపెట్టినారు. అంటే మన దగ్గర నుంచి హార్ట్ఫుల్ పర్సన్, అతను నార్మల్ పర్సన్ కాదు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈజ్ నాట్ ఎ మ్యాన్, ఒక శక్తి, ఇట్స్ ఎ పవర్, నార్మల్ పర్సన్ కాదు. అతన్ని మనం కోల్పోయినాము ముఖ్యమంత్రిగా. అంటే మనము చాలా మనమే వెనుకబడినట్టే. ఈరోజు మనం వెనుకబడినట్టు కాదు, మన కుటుంబం వెనుకబడినట్టు. మన కుటుంబం వెనుకబడితే మన ఊరు వెనుకబడినట్టు, మన ఊరు వెనుకబడితే మన రాష్ట్రమే వెనుకబడినట్టు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని మనము కంపల్సరీగా మళ్ళీ సీఎంగా చేసుకోవాలా. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి చెప్పిన ప్రతి దానికి మనము, ఆయన ఎంతో దీర్ఘంగా ఆలోచిస్తాడు, నార్మల్గా ఆలోచన చేయడు, చాలా లోతుగా ఆలోచన చేస్తాడు. దీనివల్ల ప్లస్సా మైనసా. ఉదాహరణకు నాడు నేడు పిల్లలు చేస్తే ఏమొస్తుందండి, ఒక ఓటేస్తారండి వేరు, కానీ ఎందుకు చేశారండి, పిల్లలు బాగుంటేనే రేపు పొద్దున భవిష్యత్తు బాగుంటుందని. మన స్కూల్స్ కూడా మారినాయి, చూశారా లేదా? మన ఊర్లో స్కూల్ మారిందా లేదా? కొద్ది గట్టిగా చెప్పండి, మారిందా లేదా? మన ఊరేనా, అన్ని ఊర్లు మారాయా లేదా? దాదాపు 3 లక్షల మంది ఉద్యోగాలు ఇచ్చాడు లేదా? 6 లక్షల మంది ప్రైవేట్ ఉద్యోగాలు ఇచ్చాడు లేదా? ఇంతమందికి ఇన్ని చేసిన ఈవీఎం మాయనో లేకపోతే కూటమి మాయనో మనం ఓడిపోయినాం. కానీ ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి అంటే, కూటమి కోటకు బీటలు వాళ్తున్నాయి. వాళ్ళలో వాళ్ళకి యూనిటీ లేదు, తగ్గిపోయింది. వాళ్ళలో వాళ్ళ యూనిటీ ఉన్నా ఈ బీటలు ఎట్లుంటాయి, పగుళ్ళుగా మారి వారి కూటమి ప్రభుత్వం కూలిపోవడం ఖాయం. జగన్మోహన్ రెడ్డి సీఎం ఖాయం.